షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవతి దేవుని కృప వలన అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. అట్టి కృప, క్షేమము, భద్రత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఈ వాక్యం వింటున్న మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడుచుంటే కనుక ఈ యొక్క యూట్యూబ్లో షేర్ చేయబడుతున్న ఆ లింక్ను మీరందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే అనేక మందికి దీనిని షేర్ చేసి దేవుని యొక్క పరిచర్యలో పాలి భాగస్థుల వాళ్ళని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: వారికి ఎలాగున జరుగును, వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. తండ్రైన దేవుడు తన స్వకీయ జనాంగమైన తన ప్రజల కొరకు చెప్పబడుతున్న మాట ఏంటి తెలుసండి? వారు మనవి చేయుచుండగా ఆలకించను. చేసిన తర్వాత కాదు, చేయుచుండగానే, ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన ఆలకించి జవాబునిస్తాను, సమాధానం దయచేస్తానని ఈ వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. అనేకసార్లు మనం కూడా దేవుని సన్నిధిలో ఆ యొక్క విజ్ఞాపనలను తెలియజేస్తూ ఉంటాం కదండి. అయితే ఈ యొక్క ప్రార్థన, నా యొక్క ప్రార్థన పూర్ణ హృదయంతో ఆయన యొక్క కనికరమును పశ్చాత్తాపం పొందే రీతిగా ఉంటే గనక తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థనలకు చెవియొగ్గుతాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే గనక, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదము. ఇక్కడ ఈ మాటలో చూస్తే కనుక, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుదాం. అంటే ఆయనను ఏమి అడిగినా దయచేస్తాడు, అటువంటి ఏ సందేహం లేదు. మన యొక్క విశ్వాసము ఆ స్థాయిలో ఉండాలి. నేను ఇప్పుడు అడుగుతున్నాను, తండ్రి అయిన దేవుడు యెహోవా నాకు దీనిని దయచేస్తారు, తప్పకుండా ఈ కార్యము జరుగుతుంది అనే విశ్వాసం మనలో ఉంటే కనుక ఆ యొక్క కార్యం అంటే మనం ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుదాము, దానిని మనం పొందగలుగుతాము. మన యొక్క విశ్వాసం ఏమై ఉండాలంటే మనం ఆయనను అడిగితే ఆయన మనకి దయచేస్తాడు. అలాగే మార్కు సువార్తలో కూడా 11వ అధ్యాయం 24వ వచనం అంటాడు కదా, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెబుతున్నాను. ప్రార్థన ఎలాగ చేయాలో విశ్వాసం కలిగి మనం ఏదన్నా తండ్రి నుండి పొందాలని ఆశ పడుతుంటే గనక ప్రార్థన ఎలాగ చేయాలో ఈ యొక్క మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో చెప్తున్నాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. పొందాము, నేనేం అడుగుతున్నానో అది పొందాను అని నమ్మాలి. అంటే చూడండి, మన యొక్క విశ్వాసపు స్థాయి ఏ స్థాయిలో ఉండాలో, ఏ రీతిలో ఉండాలో ఈ వాక్యం ద్వారా తండ్రి అయిన దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అలా చేస్తే కనుక, నమ్మితే కనుక పొందాము అని నమ్మితే కనుక అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెబుతున్నాను. కాబట్టి నమ్మితే పొందుకుంటాము, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. కీర్తనకారుడు 50వ కీర్తన 15లో కూడా, ఆపత్కాలము నీవు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదు. అడగటం అడిగే రీతి ఎలా ఉండాలో ఈరోజు ఈ వచనాల ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. అడిగే రీతి, మనం ఏదైనా అడుగుతుంటే పొంది ఉన్నామని నమ్మాలి. అలాగే లాస్ట్ వచనంలో చూస్తే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను కనపరిచేదు. మనం విడిపించే దేవుడు. ఆయనను అడిగితే పొందకుండా ఇది ఉండము. ఆయనను అడిగితే కనుక ఆపత్కాలంలో ఆ శోధన నుండి ఎలా తప్పించుకోవాలో ఆయనే మనకు నేర్పిస్తాడు, తెలియజేస్తాడు. కాబట్టి ఈ వాక్యం మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనవి చేయుచుండగానే ఆలకించేదను. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడే నేను వింటాను. అయితే మీరు అడిగేవి చిత్తానుసారముగా ఉండాలి, మంచిగా ఉండాలి. అంతేగా తప్ప చెడు మార్గంలో వెళ్ళి లోకానుసారమైన లోకాశాలను అనుసరించి లోకంలో ఆనందించే విషయాలు అడిగితే దేవునికి ఇష్టం లేని అడిగి ఆయన ఇస్తాడండి? నిన్ను పాడు చేసి ఆయన ఇస్తాడా? ఇవ్వడు కదా. కాబట్టి నేను పొంది ఉన్నాను అని నమ్మితే నువ్వు పొందుకుంటావు. నీవు ఆపత్కాలంలో నేను మొరపెడితే నేను తప్పకుండా శోధనను విడిపిస్తాడు. అట్టి నమ్మకం కలిగి దేవుని పాదాల చెంత మోకరించి మనం అందరం కూడా అడిగి మేలులో దేవుని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.
ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నత మమ్మల్ని కన్న తండ్రి, మీరు అడుగుచుండగనే మనవి చేయుచుండగనే నేను ఆలకించేదను. మీరు అడిగి నీవు పొంది ఉన్నామని నమ్మితే కనుక నేను దయచేస్తాను. ఆపత్కాలంలో నాకు మొరపెట్టండి, మిమ్మల్ని శోధన నుండి తప్పిస్తాను, నేను మీకు విడుదల ఇస్తానని ఈరోజు వాక్యాలతో మాతో మాట్లాడారు తండ్రి. నాయన ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప దీవెన తండ్రి. మాకు ఇచ్చిన సంతోషకరమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలు ఎవరైతే తండ్రి ప్రభువా ఆపదలో ఉన్నారో విడిపించండి, అనారోగ్యంతో ఉన్నారో స్వస్థపరచండి, కుటుంబంలో శాంతి సమాధానం లేకుంటే సమాధానం దయచేయండి. మీరు సమాధానం కర్తండి, సమాధానం ఇచ్చేవారు మీరు మాత్రమే. అట్టి కృప నేను వాక్యమైన బిడ్డలందరికీ దయచేసి ఈ వాక్యము వలన మా యొక్క ఆత్మలను ఫలింపచేసి బలపరచమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.